తల్లిదండ్రులకు బదులుగా పిల్లలు పూజలు చేయొచ్చా? వారికి బదులుగా దానాలు తర్పణాలు చేస్తే వాటి ఫలితం వీరికి దక్కుతుందా? దక్కుతుంది అని ఏకాదశి వ్రతాల సంబంధించిన కథలు కొన్ని తెలియజేస్తాయి. నిజమే, తల్లిదండ్రులకు బదులుగా కుమారులు కొన్ని దీక్షలు స్వీకరించవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి తల్లి లేక తండ్రి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారు చేసేటటువంటి కర్మలను వీరు బాధ్యత వహించి వారి పేరుతో వీరు ఆచరిస్తే లభించే పుణ్యం వారికే చెందుతుంది. ప్రత్యేకంగా దానం విషయంలో ఇది మరింత శ్రద్ధగా గమనించవలసిన అంశం. ఎవరైనా తల్లి లేక తండ్రి మరణించిన సందర్భాలలో కూడా దానాలు చేస్తూ ఉంటారు. గతించిన వారికి ఉత్తమ లోకాలు లభింపజేసేటటువంటి సందర్భంగా దశవిధ దానాలు, షోడశ మహాదానాలు అనేకం తల్లికి తండ్రికి సంబంధించినవిగా సంకల్పం చేసి కర్త తాను ఆ దానం చేసినట్లయితే లభించే పుణ్యం మళ్ళీ వారికే చెందినది అవుతుంది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో, అరుదైన సందర్భాలలో ఎవరైనా కూడా ఈనాటి కాలంలో అలా మరణించిన వారికి సంబంధించిన సందర్భంగా చేసేటటువంటి దానాలలో వస్తువులు తీసుకోకూడదు, మనకెందుకు అనే ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. దానం స్వీకరించాలి, దానం ఇవ్వాలి. స్వీకరించేవాళ్ళు అంటూ లేకపోతే ఇచ్చేవాళ్ళు ఎలా వస్తారు? ఇచ్చేవాళ్ళు అంటూ లేకపోతే తీసుకునే వాళ్ళ గతేం కాను కనుక తీసుకునేవాళ్ళు ఉండాలి, ఇచ్చేవాళ్ళు ఉండాలి. కామో దాత కామ ప్రతిగ్రహీత కామకం సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామైతత్తే ఏషాతే కామదక్షిణ ఉత్తానస్త్వ ఆంగీరస ప్రతిగృహ్ణాతు అని దాన లక్షణంలో ఇచ్చేవారికి తీసుకునేవారికి పుణ్యం కలిగించే విధంగా అంగిరసుడు అనే మహర్షికి చెందుగాక అని ఆ నామం చెప్పి ఇవ్వాలి అని ప్రమాణం. అలాగే తల్లిదండ్రులకు సంబంధించి చేసేటటువంటి దానాలలో కూడా అంగిరసులకు చెందినది అయి ఉండాలి అని సంకల్పం మనస్సులో అనుకుని ఇస్తే ఆ పుణ్యం తప్పనిసరిగా అమ్మకు నాన్నకు చెందుతుంది. ఇది లక్షణం.